హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి రీసెంట్లీగా కౌశలం సర్వే అని చెప్పేసి పేరుతో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. అయితే ఈ యొక్క సర్వే ద్వారా మనకి అసలు ఎలాంటి జాబ్స్ని వీళ్ళు కల్పిస్తారు అండ్ మనకి సాలరీస్ ఎంత ఉంటాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కాబట్టి మినిమం 10th పాస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క సర్వేలో అయితే పాల్గొనవచ్చు. హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా ఎలిజిబులే. కాబట్టి ఆంధ్రప్రదేశ్లోని మీరు ఏ జిల్లా వాళ్ళైనా మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకొని ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకోండి. సో అందరికీ ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకొని చాలామందికి అయితే హెల్ప్ అవుతుంది. అండ్ మనకి సికింద్రాబాద్ రైల్వే నుంచి మనకి నిన్న నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఆల్రెడీ కంప్లీట్ డీటెయిల్స్తో మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. అలాగే మన ఛానల్లో కూడా ఉంటుంది వీడియో. ప్రతి ఒక్కరు కూడా చూసేసి ఆ జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఇప్పుడు మనము ఈ యొక్క కౌశలం సర్వే 2.0 ప్రోగ్రామ్కి సంబంధించి సర్వేకి సంబంధించి అన్ని డీటెయిల్స్ అనేవి క్లియర్గా చూద్దాము. సో ఇంకా లైక్ చేయని వారు కంపల్సరీగా లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాలకి సంబంధించి ప్రజెంట్ ఈ యొక్క కౌశలం సర్వే అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు. అయితే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి సర్వే పేరుతో ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. దాన్ని ఇప్పుడు మనకి పేరు అనేది మార్చేసి కౌశలం సర్వేగా మనకి ప్రజెంట్ అయితే నిర్వహిస్తున్నారు. ఈ యొక్క పేరు మార్చడమే కాకుండా ఇందులో ఉన్నటువంటి కొన్ని విధి విధానాలను కూడా మార్చడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ఎంప్లాయీస్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ప్రజెంట్ ఈ యొక్క సర్వే అయితే చేస్తున్నారు. సో దీని ద్వారా ఏంటి అంటే ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ అండ్ అలాగే వాళ్ళకి ఏమేమి స్కిల్స్ ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలపై దీనికి సంబంధించి సర్వే ద్వారా కొంత సమాచారం అయితే సేకరించడం అయితే జరుగుతుంది. ఆ సర్వే ద్వారా సేకరించినటువంటి సమాచారం ద్వారా వాళ్ళకి ఏంటి అంటే జాబ్స్ అనేవి కల్పించాలని చెప్పేసి ఒక గవర్నమెంట్ అయితే డిసైడ్ అయిందనమాట. సో ఫస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి సర్వే పేరుతో ఈ యొక్క సర్వే అనేది నిర్వహించడం అయితే జరిగింది. కాకపోతే అందులో చాలా వరకు కూడా డేటా అంతా కూడా మనకి కొంత రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం ద్వారా అందులో కొన్ని మార్పులు చేస్తూ మనకి ఎగ్జాక్ట్గా గవర్నమెంట్కి ఏ ఇన్ఫర్మేషన్ కావాలి అవన్నీ కూడా మార్పులు చేస్తూ కౌశలం సర్వే అని చెప్పేసి పేరు మార్చి ప్రజెంట్ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీకి సంబంధించి సర్వే అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు. ఈ సర్వే అనేది ఎవరి ద్వారా నిర్వహిస్తున్నారంటే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఉంటారు కదా, సో వాళ్ళే ఈ యొక్క సర్వే అనేది నిర్వహిస్తున్నారు. గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో వివరాలు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ప్రజెంట్ ఇప్పుడు కౌశలం సర్వేలో కూడా మీరు అప్డేట్ అనేది చేయించుకోవాల్సి అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా. ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పాలి. అదేంటి అంటే మనకి మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో ఏంటి అంటే మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ పైన మీకు 75% డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము. ఈ యొక్క వినాయక చవితి ఫెస్టివల్ సందర్భంగా మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి 499కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే ఉంటాయి. ప్రజెంట్ 999 ఉంది, కాకపోతే మీకు 75% డిస్కౌంట్తో 499కి అన్ని కోర్సెస్ అయితే ఇస్తున్నాము. ఈ ఆఫర్ అనేది వినాయక చవితి ఫెస్టివల్ వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో తప్పనిసరిగా ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకొని వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి, అందులో డెమో వీడియోస్ చూడండి. సో చూసిన తర్వాత కంటెంట్ అనేది చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాతనే సో మీరు కోర్స్ అనేది తీసుకోండి. కౌశలం సర్వేకి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క కౌశలం సర్వే ద్వారా మనకి ఏదైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తామో సర్వే ద్వారా వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ యొక్క డేటా ద్వారా మనకి ప్రైవేట్ జాబ్ ఆపర్చునిటీస్ ఏదైనా ఉన్నా, మీ లోకల్కి సంబంధించి ఏదైనా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నా, వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి డేటా ఎంట్రీకి సంబంధించి కానీ టెక్నికల్ సపోర్ట్ కాకుండా నాన్ టెక్నికల్కి సంబంధించి కస్టమర్ సపోర్ట్ ఇలాంటి జాబ్స్కి సంబంధించి అండ్ అలాగే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కూడా వాళ్ళు సమాచారం అనేది మనకి అందించడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఆధారంగా ఇండస్ట్రీలు అండ్ అలాగే మీకు ఇతర కంపెనీల ద్వారా మీకు జాబ్ అప్డేట్స్ని కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఎవరు ఎలిజిబుల్ ఈ కౌశలం సర్వేకి అంటే మినిమం 10th పాస్ అయినటువంటి వాళ్ళు అండ్ అలాగే ఇంటర్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, ఐటీఐ వాళ్ళు, డిప్లొమా వాళ్ళు, పీజీ, పిహెచ్డి, పీజీ డిప్లొమా ఇలా
ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఎలిజిబులే. కాకుంటే ఆగస్ట్ 15th వరకు ప్రీవియస్గా ఏంటి అంటే 10th వాళ్ళకి ఛాన్స్ కల్పించలేదు. కాకుంటే ఇప్పుడు మనకి రీసెంట్లీగా వచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం 10th వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీరు ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా ఈ యొక్క కౌశలం సర్వేలో అయితే పాల్గొనొచ్చు. అసలు సర్వే అనేది ఎలా జరుగుతుందంటే GSWS ఎంప్లాయీస్ యాప్ అని చెప్పేసి ఉంటుంది. ఆ యొక్క యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో లాగౌట్ అండ్ లాగిన్ చేసి కొత్త డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో సర్వేని మనకి గ్రామ వార్డు సిబ్బంది, సచివాలయ సిబ్బంది ఉంటారు కదా, వాళ్ళ ద్వారా అయితే నిర్వహిస్తారు. బయోమెట్రిక్, ఫేస్ లేదా OTP ద్వారా ఆధార్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, స్పెషలైజేషన్ ఏంటి, క్వాలిఫికేషన్కి సంబంధించి అవన్నీ కూడా మీరు అందులో మీ యొక్క మార్క్స్ అన్నీ కూడా అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో కొత్తగా వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి అంటే మనకి క్వాలిఫికేషన్స్ 10th క్లాస్ వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి, సో వీళ్ళందరికీ కూడా మనకి అప్డేట్ అనేది చేశారనమాట. వీళ్ళకి కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ప్రజెంట్ మీరు చేసినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అవన్నీ కూడా మనం అందులో అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ప్రభుత్వం ఈ సర్వే రిపోర్ట్ అని క్లస్టర్ వారీగా, మండల్ వారీగా, జిల్లా వారీగా అయితే అందిస్తుందన్నమాట. సో వేగంగా మనకి సర్వే కంప్లీట్ చేసుకోవడానికి ఏంటి అంటే ముందుగానే మనకి పెండింగ్లో ఉన్నటువంటి పనులను సో మనకి పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. సో అవసరమైనటువంటి ముఖ్య సమాచారం అనేది మొత్తం మనం రెడీగా ఉంటుకుంటే సో ఈజీ అయితే అవుతుంది అనమాట ఈ ప్రాసెస్ అంతా కూడా. కౌశలం సర్వేలో మనకి ఏమేం క్వశ్చన్స్ని ఆ యొక్క సచివాలయ సిబ్బంది అడిగేటువంటి అవకాశం ఉంది అంటే మీకు ఏమేం లాంగ్వేజెస్ వస్తాయని చెప్పేసి అడుగుతారు. మనకి వచ్చినటువంటి లాంగ్వేజెస్ని మనం అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీ యొక్క స్పెషలైజేషన్. సో స్పెషలైజేషన్ అంటే ఏం లేదు, మీరు ఏ విభాగంలో ఆ యొక్క క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారు అనేది మెన్షన్ చేయాలి. అండ్ మీ యొక్క ప్రజెంట్ ఫైనాన్షియల్ స్టేట్ ఏంటి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. అండ్ మీకు ఉన్నటువంటి స్కిల్స్, సో మీకు ఏం స్కిల్ సెట్ ఉందో ఆ స్కిల్ సెట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ప్రొవైడ్ చేయాలి. సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా మీకు ఏదైనా ఎక్స్ట్రా స్కిల్స్ ఏదైనా ఉన్నా, అడిషనల్గా క్వాలిఫికేషన్స్ ఉన్నా అవి కూడా మీరు యాడ్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్ కౌశలం సర్వేకి సంబంధించి ప్రజెంట్ ఉన్నటువంటి అప్డేట్స్ అనమాట. సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారు తప్పనిసరిగా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఏమేమి జాబ్స్ ప్రొవైడ్ చేస్తారంటే మనకి చెప్పాను కదా ఆల్రెడీ, డేటా ఎంట్రీకి సంబంధించి కానీ, కస్టమర్ సపోర్ట్ రిలేటెడ్గా కానీ, సో ఇలాంటి మనకి BPO సెక్టార్కి సంబంధించి కానీ ఇలాంటి వర్క్స్ అన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేసే అవకాశం అనేది ఉంది. అయితే సాలరీస్ ఎంత ఉంటాయి అని చెప్పేసి చాలామందికి అయితే డౌట్ ఉంది. మినిమం మనకి 13,000 నుంచి సాలరీస్ అయితే స్టార్ట్ అవుతాయి. అలాంటి జాబ్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మ్యాక్సిమం మనకి 60,000 వరకు ఉండేటువంటి సాలరీస్ని కూడా, అలాంటి జాబ్స్ని కూడా మీరు ఇందులో ఈ యొక్క సర్వేలో పాల్గొనడం ద్వారా మనకి జాబ్స్ అనేవి పొందే అవకాశం ఉంది. అయితే మనకి ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ చేస్తారనేది ఇంకా అప్డేట్ అయితే లేదు. సో ప్రజెంట్ అయితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటున్నారు. సో దాన్ని తీసుకున్న తర్వాత వాళ్ళు ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ చేస్తారనేది మనకి ఫర్దర్గా అప్డేట్ అనేది ఇస్తారు. కాబట్టి సో చాలా మంచి ఆపర్చునిటీ, ఎటువంటి ఫీజు అయితే లేదు. మీ యొక్క సొంత జిల్లాలో, మీ సొంత ఊరిలోనే ఈ యొక్క సర్వేకి అటెండ్ అయ్యి సో మీరు చక్కగా జాబ్ ఆపర్చునిటీస్ని పొందొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ అయితే చేసుకోండి. అమ్మాయిలు అండ్ అబ్బాయిలు అందరికీ కూడా అవకాశం అనేది ఉంది. సో ఏజ్ లిమిట్కి సంబంధించి మాత్రం మినిమం 18 నుంచి 50 years వరకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. కాబట్టి సో మీరు వెంటనే మీ యొక్క సొంత ఊరిలో ఉన్నటువంటి యొక్క సచివాలయానికి వెళ్ళండి. సచివాలయానికి వెళ్ళి ఇక్కడ ఈ యొక్క కౌశలం సర్వేకి సంబంధించి మాకు సమాచారం ఇవ్వండి అని చెప్పేసి చెప్తే సో వాళ్ళే మీకు అన్ని డీటెయిల్స్ని చెప్తారు. సో సర్వే అనేది ఎలా పాల్గొనాలి ఏంటి అని చెప్పేసి. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకోండి. ఏపీ కౌశలం సర్వేకి సంబంధించి వచ్చినటువంటి డీటెయిల్స్, సో దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పిన్నటి కామెంట్లో ఇస్తాను. అలాగే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు వినాయక చవితి సందర్భంగా ఇస్తున్నటువంటి ఆఫర్స్ అనేవి తప్పనిసరిగా యూటిలైజ్ చేసుకోండి. ఇంకా దీనిపై ఏమైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.